రూపమైనటువంటి నిశాక్రాంతి గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారికి దేవాలయ కమిటీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను. వారిని అలో చేయాల్సిందిగా పోలీసు వారితో విజ్ఞప్తి చేస్తున్నాను. వెళ్ళండి, వెళ్ళి స్టేజ్ పైకి రండి. మళ్ళా నిశాక్రాంతి గారిని తీసుకోండి సార్, ప్లీజ్. నిశాక్రాంతి వెళ్ళమ్మా. శైలేందర్ యాదవ్ గారిని మన దేవాలయ కమిటీ అధ్యక్షులు మారుతి యాదవ్ గారు సన్మానిస్తా ఉన్నారు. నిశాక్రాంతిని అలౌ చేయాలా? నిశాక్రాంతి గారు మీరు బియ్యం పోసి స్టేజ్ పైకి రండి, స్టేజ్ పైకి రండి. మన శైలేందర్ యాదవ్ గారిని మన దేవాలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు సాదరంగా సత్కరిస్తా ఉన్నారు. షాల్వా మరి మొమెంటోతో సత్కరిస్తా ఉన్నారు. ముఖేష్ యాదవ్ గారిని మన మారుతి యాదవ్ గారు సత్కరిస్తా ఉన్నారు. అన్నా పేరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చక్రపాణి గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాలు జరుగుతూ ఉన్నాయి. వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో ఇరు సైడ్లలో కూడా ఎంతో క్యూ లైన్తో అమ్మవారి దర్శనానికి వేచి ఉన్నటువంటి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతా దేవాలయ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ లెఫ్ట్ సైడ్ లైను చాలా స్లోగా మూవ్ అవుతుంది. దయచేసి ఈ లెఫ్ట్ సైడ్ ఇటు నుంచి వచ్చే లైన్ని కొంచెం తొందరగా మూవ్ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ టీం ఎక్కడున్నా వేదిక వద్దకు రావాలా? జిహెచ్ఎంసీ శానిటేషన్ టీం మీరు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాలా? జిహెచ్ఎంసీ శానిటేషన్ టీం ఎస్ఎస్ ఒక్క నిమిషం. చక్రపాణి గారికి మన ఎలక్ట్రిసిటీ బోర్డ్ చక్రపాణి గారికి ఎలక్ట్రిసిటీ బోర్డ్ డైరెక్టర్ చక్రపాణి గారికి దేవాలయ కమిటీ సాధారణంగా స్వాగతం పలుకుతుంది. వాళ్ళను అలౌ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జిహెచ్ఎంసీ శానిటేషన్ టీం ఎక్కడున్నా కానీ ఈ వేదిక వద్దకు రావాలా? జిహెచ్ఎంసీ అమ్మ ఎక్కడ? వినోద్ గారికి వచ్చి శానిటైజేషన్ టీం వచ్చింది. ఎటు తీసుకుపోవాలి? లోపలికి కొండి. ఇటు నుంచి బ్యాక్ సైడ్ గేట్ నుంచి లోపలికి కొండి. అది కాదు, అక్కడ ప్రసాదం లిఫ్ట్ చేయాలా? ప్రసాదం లిఫ్ట్ చేసుకోవాలా? పోలీస్ వారితో మనవి, బ్యాక్ సైడ్ నుంచి ఆ జిహెచ్ఎంసీ టీం లోపలికి వెళ్తున్నారు, వాళ్ళని అలౌ చేయండి. పోనీ అన్నా పోనీ వదిలే.
జిహెచ్ఎంసి టీం లోపల అటెండ్ చేయాలా. జిహెచ్ఎంసి శానిటేషన్ టీం దుర్గాప్రసాద్ ఎస్ఎస్ శానిటరీ సూపర్వైజర్ దుర్గాప్రసాద్ ఎక్కడున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దుర్గాప్రసాద్ ఇక్కడ లోపలికి వెళ్ళి మొత్తం లోపలంతా అట్లనే ఉంది. లిఫ్ట్ చేయమని చెప్పండి. గంటకు చేయమని చెప్పినాం మేము. మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి అరే పంపిస్తలేరా బేటా వచ్చిర్రు జిహెచ్ఎంసీలో వచ్చిండ్రు. జిహెచ్ఎంసీ టీం ఇప్పటిదాకా ఇక్కడ ఉండే కదా, ఇక్కడ పోయారు. మొత్తం నిండిపోయింది. ప్లీజ్ 2 నిమిషాలు నిశాక్రాంతిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. మాటలే కాదు, పాట ఆట అన్నీ ఉండాలా. ముందుగా తెలంగాణ ప్రజలు భక్తులందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. ఇవాళ పట్నం అంతా బోనాల పండగ ఘనంగా జరుపుకుంటుంది. ఈ యొక్క లాల్ దర్జా సింహవాహిని అమ్మవారి దేవాలయం చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. దేవాలయం అలంకరణ అయినా సరే బోనాల రద్దీ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అమ్మవారి చూడడానికి కూడా నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు. అమ్మవారి అలంకరణ అయినా సరే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్ని రోజులు మనకేమైనా కష్టాలు బాధలు ఉన్నా అమ్మవారిని చూడంగానే ఇలా బాధలు కష్టాలన్నీ వెళ్ళిపోతున్నాయి. అంత అద్భుతంగా ఉంది. భక్తులు ప్రజలందరూ చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది అలాగే అమ్మవారికి నేను లోపల కూడా అదే కోరుకున్నా. టెంపుల్ చాలా చిన్నగా అయిపోతుంది, రాను రాను భక్త జనము అభివృద్ధి అవుతుంది కాబట్టి దీన్ని టెంపుల్ కొద్దిగా పెద్దగా కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది గవర్నమెంట్ కూడా దీనికి ముందుకి తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే వేదికపై పిలిచి అలంకరించినందుకు అరవింద్ గారికి అలాగే వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు. మారుతిరావు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. వెంకటేష్ గారు కూడా